అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఇద్దరు పెళ్ళాలు. రచన డిఆర్ ఇంద్ర గారు. మరి కథలోకి వెళ్దామా? మా తాతగారు, మా మంచి తాతగారు అంటూ నా 6 ఏళ్ల ముద్దుల మనవరాలు హేమాంజలి నా మెడ పట్టుకుని వేలాడుతూ నా 2 చెంపల్ని ముద్దాడుతూ ఉంటే మనోహరి, సంపాదించవలే మహా గొప్ప తాతగారిని, వదులు, ఆయన కొంగ మెడ విరుగుతుంది నీ బరువుకి అంది. పోనీ పోయి, నా మెడ పట్టుకుని అది వేలాడకపోతే ఇంకా నువ్వే వేలాడతావా ఏమిటి అన్నాను దాన్ని ముద్దాడుతూ. చాలేండి సరసం, స్కూల్ లేక అది, రిటైర్ అయ్యి పని పాట లేక మీరు ఇల్లు పీకి పందిరేస్తున్నారు. అనవసరంగా అన్ని సెలవులు ఇచ్చి పిల్లల్ని పాడు చేయటం ఎందుకో, పండగ ఒక్కరోజు ఇవ్వక అంది. పోనిద్దు, చెత్త స్కూళ్ళు చెత్త పాఠాలే కదా. నన్ను అడిగితే దేశానికి స్వాతంత్రం రావటం గొప్ప కాదు, దేశంలో స్కూళ్ళన్నీ మూసి పారేసి మాస్టర్లందరినీ అండమాన్ పంపించేసిన నాడే పిల్లలకి స్వాతంత్రం వచ్చినట్టు. పిల్లలకి స్వాతంత్రం లేని లోకం ఎవడికి కావాలి? కదే నా బంగారం, యాపిల్ పండు మహారాణి హేమాంజలీదేవి అన్నాను దాని బొగ్గల పుణుకుతూ. అవునమ్మమ్మ, అక్బర్లు శివాజీలు చదువుకోలేదు కాబట్టి అంత గొప్పవాళ్ళు అయ్యారట. వాళ్లే చదువుకుని ఉంటే తనలాగే బడిపంతుళ్ళు అయిపోయి ఉండేవారని తాతగారు చెప్పారు తెలుసా అంది అంజలి కళ్ళు విప్పార్చి గుండ్రంగా తిప్పుతూ. తా చెడ్డకోతంట వనమనలా చెరిచిందంటే ఇదే అంది మనోహరి మూతి విరిచి. మా తాతగారిని కోతి అంటావా? తాటకి అంది అంజలి. ఓసి బడవా, నన్నే తాటకి అంటావా? ఉండు నీ పని చెప్తాను. రక్షించండి రక్షించండి, తాటకి ధరుముతోంది అంటూ అంజలి నా మెడ వదిలి తూనీగలాగా పెరట్లోకి పరిగెత్తింది. దాన్ని పట్టుకోలేక మనోహరి ఆయాసపడుతూ తిరిగొచ్చి, ఆడపిల్లను అలుసిచ్చి నెత్తికెక్కించుకుంటే రేపు ఏకు మేకై అందరినీ చెవులు పెట్టి ఆడిస్తుంది. ఆడపిల్లని ఎంత అణకువగా పెంచాలి అంది నా చెవి మెలేస్తూ. బాబోయ్ నా చెవి, ఆడపిల్లని ఎలా పెంచాలో మీ అమ్మ నాన్నలకు చెప్పాలి ముందు, నా చెవి వదులు అంటూ చెవి కోసిన మేకల అరిస్తే గాని మనోహరి నా చెవి వదలలేదు. రిటైర్ అయ్యాక జీవితం ఇంత ఆనందంగా గడుస్తుందని అనుకోలేదు. ఉన్న ఒక్క సుపుత్రుడు ఉద్యోగం అంటూ ముంబైకి చెక్కేశాక ఇంట్లో బిక్కు బిక్కుమంటూ కాలక్షేపం అవని రోజుల్లో వెన్నెల వెలుగులా మా జీవితాల్లోకి ప్రవేశించింది చిన్నారి హేమాంజలి. లంకంత కొంప కదా, మేడ మీద పోర్షన్ అద్దెకించుకోవచ్చుగా కాలక్షేపానికి అనే వాళ్ళందరికీ నాదొక్కటే సమాధానం. అపురూపంగా పెంచుకుంటున్న అందమైన లాన్ని, దాని చుట్టూ అందంగా అమర్చిన శిల్పాలని, ఫోకసింగ్ లైట్లని అద్దెకు దిగిన వాళ్ళ పిల్లలు కోతి మూకలా పాడు చేస్తారని నాకు భయం. అనుభవం. అందుకే పిల్లలున్న వాళ్ళకి అద్దెకి ఇవ్వను రమ్మనేవాణ్ణి. ఈయన పిల్లల శత్రువులా ఉన్నాడే అని గొణుక్కుంటూ పోయేవారు. కానీ 3 ఏళ్ల పెద్ద పాప మహాలక్ష్మితోనూ 3 నెలల పసిపిల్ల అంజలిని ఎత్తుకొని వచ్చిన కుర్రజంట శ్రీకాంత్, శ్వేత, మా పిల్లలకి మీ గార్డెన్ శిల్పాలు పాడు చేసే వయసు ఇంకా రాలేదు ప్లీజ్ అన్నప్పుడు ఆ పసిపిల్ల మొహం చూసి కాదనలేకపోయాను. ఆ రోజు నుంచి నేను మనోహరి ఆ పసిపిల్లకి అతుక్కుపోయాం. అదే మాకు సర్వస్వం అయిపోయింది. అంజలి చాలా అద్భుతమైన అపురూపమైన పిల్ల. దాని కళ్ళల్లో ఉంది దాని సిరి అంతా. దాని బుడిబుడి నడకలు, రాచ వయ్యారాలు, ముద్దు పలుకులు, కొంటె నవ్వులో ఎవరినైనా సరే బొట్టలో పడేస్తుంది ఆ నవ్వులతో. మనోహరి నేను దానికి దాసోహం అయిపోయాం. దాని అన్న ప్రశ్న, పుట్టు వెంట్రుకలు తీయించడం, పుట్టినరోజు వేడుకలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాస మహోత్సవం అన్నీ తాతగారు అమ్మమ్మల హోదాలో మా చేతుల మీదుగానే జరిగాయి. కూతురు లేని లోటుని శ్వేత, మనవరాలు లేని లోటుని అంజలి తీర్చేశారు. మా ఇంట్లో అంజలికంతా మహారాణి వైభోగమే. అది ఆడింది ఆట, పాడింది పాట, గోరుముద్దలు తినిపించడం, ఆట పాట, నడక పడక అంతా మాతోనే. మనోహరికి మడి దడి దైవభక్తి పూజలు వ్రతాల పిచ్చి చాలా ఎక్కువ అవటంతో ఆ జబ్బుని అంజలికి బాగా ఎక్కించేసింది. దాంతో అంజలి దేవుళ్ళందరికీ లెంపలు వేసుకుని పడి పడి దండాలు పెట్టడమే గాక, తాతగారు మీరు దండం పెట్టరే, పెట్టండి అని ఆర్డర్ వేస్తుంది.
దేవుడు మీకన్నా పెద్దవారు. దేవుడికి దండం పెట్టి కళ్ళు మూసుకుని భక్తితో అడిగితే మనం అడిగినవన్నీ ఇస్తారు. దేవుడికి దండం పెట్టకపోతే కోపం వచ్చి శపించేస్తాడట. దేవుడంటే మీకు భయం లేదా తాతగారు అని కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యపోతుంది. ఆయన గారికి ఓ దేవుడు దెయ్యము ఏదీ లేదు, అంటూ లేదు, సొంటూ లేదు. మతానికి వ్యతిరేకం, మంచానికి అడ్డమే తల్లి. ఆయన చెప్పినవి ఏమీ వినకవు, పాడైపోతావు అంటుంది మనోహరి. అయినా సరే అంజలి నా ఒళ్ళోకి ఎక్కి కూర్చుని అది చెప్పండి, ఇది చెప్పండి అని లోకంలోని వింతలు విడ్డూరాల గురించి అడిగి తెలుసుకుంటుంది. ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తుంది. అన్యాయాన్ని వివక్షను సహించదు, అబద్ధాలు ఆడదు, ఆడేవాళ్లను క్షమించదు. దాని ప్రశ్నలకు జవాబు చెప్పలేని వాళ్ళని ఇంత పెద్దవారు ఈ మాత్రం తెలీదు అని తీసి పారేస్తుంది. హాస్య ప్రవృత్తి, చమత్కారాలు ఎక్కువ. మాటలకి తడుముకోదు. దానికి 6 ఏళ్ళైనా దాని మానసిక పరిణతి 10 ఏళ్ల పిల్ల కన్నా ఎక్కువ. అంజలి లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేం. సాయంత్రం స్కూల్ నుంచి ఎప్పుడొస్తుందా అని మనోహరి నేను వీధి గేటు దగ్గరే తచ్చాడుతూ ఉంటాం. దాని స్పర్శతోటే పులకించిపోతాం. రాత్రుళ్ళు మా డబుల్ కాట్ మీద మా మధ్యలో దూరి దూరం దూరం జరగండి, చుక్ రైలు వచ్చేసింది అంటూ ఇద్దరి మీద చేతులేసి పడుకుంటుంది. మొన్నొకసారి మనోహరి నవ్వుతూ నువ్వు వచ్చి నా మొగుణ్ణి నాకు దూరం చేస్తున్నావే బడవా అంది దాని బొగ్గ గిల్లుతూ. అంజలి వెంటనే అయితే మరో మొగుణ్ణి వెతుక్కో అనేసి పక్కపక్క నవ్వుతూ మనోహరికి దొరకకుండా పారిపోయింది. అవ్వ ఏమి రాలుగా ఇవే అని మనోహరి బొగ్గలు నొక్కుని అలాగే నిలబడిపోయింది. ఇదిగో భార్యామణి, మరో మొగుడిని చూసుకోవటంతో పాటు పనిలో పనిగా నాకు ఒక పడుచు భార్యను చూసి పెట్టు అన్నాను. ఉన్న ఒక్క పెళ్ళానికే ముక్కు పిడక చేయించడానికి గతి లేదు కానీ రెండో పెళ్ళం కావాల్సి వచ్చిందా ఈ కొండముచ్చు మొహానికి అంటూ నా చెవి పట్టుకోబోయింది కానీ నేను దొరకలేదు. నా చెవిని నా శత్రువుకు దొరకనిస్తానా? నిన్ననే నా చెవిని నేనే కోసేసుకుని లాకర్లో సేఫ్టీగా దాచుకున్నాను. ఓ రోజు వీధి చివర ఒక ఆవిడ చనిపోతే మృతదేహాన్ని పడుకోబెట్టారు. ఆవిడ ఎందుకలా పడుకోబెట్టారు తాతగారు అడిగింది అంజలి. చచ్చిపోయింది పాపం అన్నాను. చచ్చిపోవడం అంటే ఏమిటి తాతగారు? చచ్చిపోవడం అంటే ప్రాణం పోవడం అన్నమాట. ప్రాణం పోవటం అంటే చచ్చిపోవడం అన్నమాట. చచ్చిపోతే వాళ్ళు ఇంకా లేవలేరు, చూడలేరు, తినలేరు. అయ్యో ఎందుకని? ఎందుకేమిటి? చచ్చిపోతే ఇంకేమీ చేయలేరు. అంటే ఏమీ చేయలేకపోతే చచ్చిపోవడమేనా? ఓరు నాయనో, అది తాతగారు మీరు ఇంత పెద్దవారు, మీకే చచ్చిపోవడం అంటే సరిగా తెలియదా? పోనీ చచ్చిపోయిన ఆవిడని లేపి అడగనా? చిన్నపిల్ల సందేహాలే తీర్చలేరు, మళ్ళీ ఒక పెద్ద హెడ్ మాస్టర్ అంట. చచ్చిపోవడం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటమే పిచ్చిదానా. పుట్టడం, ఇటువంటి బుర్ర తక్కువ ఆయన్ని కట్టుకుని అర్థం లేని పిచ్చి బతుకు బతకటం, చివరికి అర్థం లేకుండా చచ్చిపోవటం, ఇది ఈ పాడు జీవితం. అయినా ఈ చావుగోల ఇంకా బొడ్డోడ నీకెందుకే? మనోహరి అంజలిని లాక్కెడుతూ అంది. మనందరము కూడా చచ్చిపోతామా అమ్మమ్మ? దేవుడు కూడా చచ్చిపోతాడా? దేవుడు చావడం, యమపాశం వేసి అందరినీ చంపుతాడు. ఆయనకు అదొక ఆట. ఛీ, అదేమాట? తనకు మళ్ళీ మనుషులు కూడా చావకుండా చేయలేడా దేవుడు? అమ్మమ్మ, చచ్చిపోతారు కానీ చచ్చిపోవటం అంటే ఏమిటో తెలియదట అంటూ మనోహరి చేయి విడిపించుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోయింది అంజలి. చావును నిర్వచించడం ఎలాగో మేధావులకే చేతకాక బుర్రలు బద్దలు కొట్టుకుని చస్తూ ఉంటారట. ఇంతకీ చావంటే ఏమిటబ్బా? నేను చచ్చిన తర్వాత కానీ తెలియదేమో. దసరా సెలవుల్లో అందరం కలిసి ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళదామని చెప్పని శ్వేత చాలా రోజుల నుంచి అంటోంది. ఎక్కడికి వెళ్దామా అని తర్జన భర్జన పడుతుంటే ఇటీవల తిరుపతి బ్రహ్మోత్సవాల ఊరేగింపుల్ని టీవీలో చూసిన అంజలి ఆ ఊరేగింపు ఎంత బాగుందో, అక్కడికే వెళ్దాం అమ్మమ్మ అంటంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వెళ్ళటానికి నిశ్చయం అయిపోయింది. బ్రహ్మోత్సవాలంటే లక్షల మంది భక్తులు వస్తారు. అంతమంది జనంలో నలిగిపోతామన్నా ఎవరూ వినిపించుకోవాలా. మనోహరి వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఆ పేరెత్తేసరికి పూనకం వచ్చేసినట్టుగా గోవిందా అంటూ ఊగిపోతుంది. వెంటనే అంజలి కూడా గోవిందా గోవిందా అని అందుకుంటుంది. దానికి కమలాకు చచుంచుక అంత కంటతా వచ్చు. పొద్దుటే లేచి వంటింట్లోకి తడుముకుంటూ వెళ్ళి మనోహరి పూజా మందిరంలోని వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఎదురుగా కానీ కళ్ళు విప్పదు.
10 గుంజీలు 10 దండాలు పెట్టి కానీ బయటికి రాదు. అందుకే మనోహరికి మనవరాల్ని చూసుకుని చాలా గర్వం. నా భావాలేవి అంటుకోనందుకు, తిరుపతి ప్రయాణం అన్నందుకు అంజలి మురిసిపోయింది. అమ్మమ్మ, వెంకటేశ్వర స్వామి ఊరేగే ముత్యాల పల్లకి నేను ఎక్కి ఊరేగుతా అంది మనోహరి. ఆయనతో ఊరేగడానికి ఆయన ఇద్దరు పిల్లలు రెడీగా ఉంటారు చెరో పక్కన. నీలాంటి రాక్షసిని ఎవరు పల్లకి నెక్కిని ఎక్కనిస్తారు అంది. పర్వాలేదమ్మమ్మ, వెంకటేశ్వర స్వామి నా ఫ్రెండేగా, అడిగితే ఎక్కనిస్తాడు. చిన్నపిల్లని కదా, వెంకటేశ్వర స్వామిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఊరేగుతాను. పల్లకిలో ఊరేగటం భలే ఉంటుందిలే అంది. అనటమే గాక వెంటనే ఇరుగింటికి పొరుగింటికి వెళ్ళి, మేమందరం తిరుపతి వెళ్తున్నాం, దేవుడు పల్లకిలో నేను ఊరేగుతాను, ఆ దేవుడు నా ఫ్రెండే అని కళ్ళు తిప్పుతూ చెప్పేసింది. వాళ్ళు, ఆ దేవుణ్ణే నీ కబుర్లతో బుట్టలో వేసుకోగల సమర్థురాలవే తల్లి, ఇలారా ఓ ముద్ది అంటే, ఊరికే ఇస్తానేమిటి, ముద్దుకు రూపాయి అని అలా సంపాదించిన రూపాయల డబ్బాను ఆడిస్తూ, ఇవన్నీ వెంకటేశ్వర స్వామి డిబ్బీలో వేస్తాను, ఆయన నాకు తిరిగి బోలెడన్ని రూపాయలు ఇస్తాడు. తిరుపతి ట్రైన్ వచ్చేసింది. హడావిడి. శ్రీకాంత్, శ్వేత ప్రయాణానికి అంతా రెడీ చేసేశారు. అక్కడేమీ నెలల తరబడి ఉండం. ఎందుకర్రా అంత లగేజీ అన్నాను. మనోహరి దేవుడికి పూజ పునస్కారాలు చేయని నా నాస్తికుణ్ణి బ్రహ్మోత్సవాలకి తీసుకెళ్ళటం ఎందుకు, పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకనేసుకుని వెళ్ళినట్టు ఇంటికి కాపలాగా ఇక్కడే ఉంచేద్దాం అంది నా వంక కొరకొరా చూస్తూ. అమ్మమ్మ, పెద్దవారు తాతగారిని పట్టుకుని అలా అంటం తప్పు కాదు, మనతో తాతగారు కూడా వస్తారు అంతే అంది అంజలి. దాని మాట తిరుగులేని సుప్రీంకోర్టు ఆర్డరు. నా బంగారు తల్లి అని దాన్ని ఎత్తుకుని ముద్దులాడాను. నాకు తిరుపతి కొండ మీద ఉన్న మనోహరమైన జలపాతాలు, కోట్ల కాలం నాటి అపురూపమైన పురాతన శిలాతోరణం, పరిసరాల ప్రకృతి అందాలని వీక్షించడం అంటే చాలా పిచ్చి ఇష్టం. కాబట్టి అంజలితో బజార్కి వెళ్ళి ఖరీదైన బైనాక్యులర్స్ కొన్నాను. రోజు ఆలస్యంగా లేచే అంజలి ప్రయాణం రోజున ముందు తనే లేచి అందరినీ లేపేసింది. లేవండి లేవండి, తిరుపతి ట్రైన్కి టైం అయిపోతుంది అంటూ. ఓసిని దుంపదేగా, ఇప్పుడు ట్రైన్ ఏమిటి, సాయంత్రం ట్రైన్ ఎక్కుతాం అంది మనోహరి. అంజలి అదేమీ పట్టించుకోకుండా, తాతగారు మీరు వెళ్ళి ఆటోలు తీసుకురండి అని ఆర్డర్ వేసింది. ఇదిగో ఇలా వెళ్ళి అలా పట్టుకొస్తా అంటూ ఉంటే, పక్క అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ గుడిసెలోంచి హఠాత్తుగా చాలా పెద్ద స్థాయిలో గొల్లుమని ఏడుపులు వినిపించడంతో ఉలిక్కిపడ్డాం. ఏం జరిగిందో ఉండు చూసొస్తానని వెళ్తూ ఉంటే వద్దన్న అంజలి కూడా వెంటబడింది. రామ రామ, పొద్దుటే ఎటువంటి ఘోర దృశ్యాన్ని చూడవలసి వచ్చింది. వాచ్మెన్ పెళ్ళాం 3 పదుల సీతారత్నం ఉరేసుకొని వేలాడుతోంది. సీతారత్నం 3 పిల్లలు తల్లి కాళ్లను చుట్టుకుపోయి హృదయ విదారకంగా ఏడుస్తున్నారు, గుండెలు పగిలేలా. ఆ మొగుడు నిర్లిప్తంగా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. అతని వెనకాల అతగాడు తెచ్చిపెట్టుకున్న 25 ఏళ్ల రెండో ఆడది తలపట్టుకుని నిలబడుంది. శుభమాని దైవ దర్శనానికి బయలుదేరబోతుంటే ఉదయాన్నే బలవంతపు మరణపు శవదర్శనం. భీతి గొలిపే అదృశ్యాన్ని అంజలి చూడనివ్వకూడదని గబగబా దాన్ని తీసుకుని ఇంట్లోకి వచ్చి పడ్డాను. ఆ వార్త విని ఇంట్లో అందరూ నిశ్చేష్టులయ్యారు. తేరుకున్న మనోహరి, ఆ దుర్మార్గుడు ఉంచుకున్న దానికోసం చివరికి పెళ్ళాం ఊరేసుకుని చచ్చేదాకా వ్యవహారాన్ని నడిపాడన్నమాట. వీధిలో అందరికీ తలలో నాలుకలా ఎంత సహాయకారిగా వినయంగా ఉండేది. హింసించే తాగుబోతు మొగుడు పిల్లల కోసం అందరిళ్లల్లోనూ చెప్పిన పనులు చెప్పని పనులు కూడా భుజాన వేసుకుని శ్రమపడి చేసేది. ఎంత మంచి మనిషి. పెళ్ళాం కాస్త నల్లగా ఉందని, తెల్లతోలు ఉంది కదా అని 2 మగాళ్లను మార్చిన ఆడదాన్ని తెచ్చి పెళ్ళాంని ఎత్తికెక్కించాడు. అంతేగాక పెళ్ళాం మెళ్ళలోని మంగళసూత్రాలు తాడు తీసి దాని మెళ్ళలో వేసి ఉంపుడుగత్తె కాదు రెండో పెళ్ళాం అన్నాడు త్రాష్టుడు. ఆడదానికైనా మగాడికైనా ఒకే నీతి వర్తించదా? పెళ్ళాం పరాయవాడి వంక కన్నెత్తి చూసిందని అనుమానం వస్తే పీక పిసికేయటానికి తెగించే వెధవలు మాత్రం ఎంతమంది తగులుకున్నా తప్పు లేదనుకుంటారు. అవమానం, హింస తట్టుకోలేకపోయింది. కాబోలు క్షణంలో ఊరేసుకుని ఈ పాడు లోకం మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోయింది. అలా రెండో ఆడదాన్ని తీసుకొచ్చి పెళ్ళాం ఉసురు పోసుకునే వెధవల్ని 4 రోడ్ల కూడలిలో నిలబెట్టి నిలువున చీరి పారేయాలి అంది అక్కసుగా. ఇప్పుడు వాడిని చీరేసినా పాతరేసినా చచ్చిపోయిన సీతారత్నం తిరిగి వస్తుందా? ఆ పనేదో వాడెవరితోనో తీసుకొచ్చి సీతారత్నం నెత్తికెక్కించినాడే చేస్తే ఇంతవరకు వచ్చేది కాదు.
ఆ వెధవ జోలి మనకెందుకని మనం ఊరుకున్నాం. తప్పు వాడు ఒకటిదే కాదు మనోహరి. ఒక సామాజిక నేరం జరుగుతూ ఉంటే జోక్యం చేసుకుని నివారించకుండా మన సమస్య కాదులే మనకెందుకు అని ప్రేక్షక పాత్ర వహించిన మన అందరిది తప్పే. నేరస్తులతో పాటు నేరం పట్ల నిర్లిప్తత వహించేవారు శిక్షార్హులే. మన సామాజిక బాధ్యత మనం నెరవేర్చినందుకు నాకు చాలా బాధగాను సిగ్గుగాను ఉంది మనోహరి. అంజలిని పెంచటంలో ప్రేమించటంలో సీతారత్నం పాత్ర కూడా ఉంది. అంజలి పుట్టినరోజునో ఏ పండగల నాడో దానికి ప్రత్యేకంగా కుట్టించిన బుల్లి పట్టు పరికిణి జాకెట్ తొడిగి పువ్వుల జడేసి పాదాలకు పారాణి రాసి నడుముకి చిన్న వడ్డాణం పెట్టి ముక్కు పుడకబెట్టి అలంకరణ చేస్తే బుల్లి బాలా త్రిపుర సుందరి దేవిలాగా మెరిసిపోతూ చూడటానికి 2 కళ్ళు చాలవు అనిపించేది. ఆ సాయంకాలం సీతారత్నం వచ్చి, పాపగారు బంగారపు బొమ్మ, ఏ పాపిష్టి కళ్ళు ఈ బంగారపు బొమ్మ మీద పడకూడదు అంటూ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి థు 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 అంటూ దిష్టి తీసేది. నేను దిష్టి లేదు గిష్టి లేదు అంతా మీ చేదస్తం కానీ అని కొట్టి పారేస్తే సీతారత్నం, అయ్యగారు పైకి నవ్వుతున్న అసూయపడే దిష్టి కళ్ళిండి మీ చుట్టూ ఉంటాయో మీకు తెలియదు. అందరూ మీలాగే మంచిగా నిజాయితీగా ఉంటారని మీరు అనుకుంటారు. ఈ లోకం పైకి కనిపించని ఒక ముసళ్ళ మడుగు అయ్యగారు అనేది. జీవితాన్ని కాచి వడపోసిన దానిలాగా ఇంటి మనిషిలాగా మసలుతూ ఆమె చేసిన ఇష్టపూర్వకమైన చాకిరీకి అందరం రుణపడి ఉన్నాం. అటువంటి సీతారత్నం ఇక లేదు అనుకుంటే కడుపులో దేవినెట్టయి మనసు వికలమై ప్రయాణపు హుషారంతా ఆవిరైపోయింది. మనుషులు సామాజిక బాధ్యతలను విస్మరించి విధి అనో తలరాత అనో తప్పించుకోవటం ఈ ఆధ్యాత్మిక భూమిలో ఎంత సులువు అనిపించింది. అయినా పక్కింట్లో పని మనిషి పోతే మన ఇంట్లో తీర్థయాత్ర ఆగిపోతుందా? దిగేవాళ్ళు దిగుతుంటే వాళ్ళని దిగనివ్వకుండానే తోసుకుంటూ ఎక్కేవాళ్ళు. ఎవరి కోసం ఆగని రైలు బండి కదా జీవితం. ఎంతసేపు అయిందో అలా నిస్తేజంగా కూర్చుని మధ్యాహ్నం అయింది, భోజనానికి లేవండి అని మనోహరి తట్టి లేపితే హఠాత్తుగా నా ఒడిలో ఉండాల్సిన అంజలి ఏది అని గుర్తొచ్చింది. అంజలి అని వెతుకుతుంటే ఒంటరిగా పెరట్లో కనిపించింది. ఇక్కడేం చేస్తున్నావే తల్లి అంటే తలెత్తింది. దాని లేత బుగ్గల మీద జారి ఎండిన కన్నీటి చారికలు నవ్వుతూ కళకళలాడుతూ ఉంటే చిన్నారి మొహంలో గూడు కట్టిన విషాదం ఉండేలు దెబ్బతిన్న పక్షిలా ఉంది. సీతారత్నం చావు దీన్నింతగా కదిలించిందా అని ఆశ్చర్యపోతూ రా తల్లి అని పిలిచాను. కానీ అంజలి నా చేతులు తోసేస్తూ సీతారత్నం ఎందుకు చనిపోయింది అని అడిగింది సూటిగా సీరియస్గా. అది చిన్నపిల్ల కదా అని ఏదో చెప్పి మభ్య పెట్టడం అసాధ్యం, అనవసరం అనిపించింది. సీతారత్నం తనంత తానుగా చనిపోలేదమ్మా. దాని మొగుడు, మనము, సమాజం అందరం కలిసి చంపేశాం. నీకో అమ్ముంది, డాడీ ఉన్నాడు. అమ్మ, డాడీ, అక్క, నువ్వు కలిసి ఒక కుటుంబం. కుటుంబంలోని ఒక ఆడ మనిషిని పెళ్ళామని, ఆ మగాడిని మొగుడు అని అంటారు. ఒక ఆడ ఒక మగ కలిసి ఒక జంట ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తూ ఒక కుటుంబంగా ఏర్పడటానికే పెళ్ళంటే సమాజం సజావుగా నడవటానికి మనుషులందరూ కలిసి సమిష్టిగా చేసుకున్న ఒక నియమం. ఆ నియమం ప్రకారం ఒక మగాడికి ఒక పెళ్ళామే ఉండాలి. అదే నీతి, ఆదర్శం. ఒక పెళ్ళాంగాక 2 పెళ్ళాలు ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు. ఆ మగాడు మంచివాడు కాదు. మంచి మగాడెవడు రెండో పెళ్ళాన్ని తెచ్చుకోడు. అలా తెచ్చుకోనివ్వకూడదు. అది సహజ నియమ విరుద్ధం, నీతి విరుద్ధం. ఎవరైనా రెండో పెళ్ళాన్ని తెచ్చుకోవటం అంటే అది మొదటి పెళ్ళాన్ని అవమానించటమే, అగౌరవపరచటమే. అటువంటి మగాడిని శిక్షించాలి. కానీ రెండో పెళ్ళాన్ని తెచ్చి సీతారత్నాన్ని హింసించిన అతన్ని ఎవరూ శిక్షించలేదు. అది సమాజ బాధ్యతారాహిత్యమే. మొగుడు, సమాజము చేసిన అన్యాయాన్ని భరించలేక గత్యంతరం లేక నిరసనగా సీతారత్నం ఉరేసుకుని చచ్చిపోయింది. ఆ పాపం మనందరిదీను. నీకు ప్రేమతో దిష్టి తీసే సీతారత్నం ఇంకా లేదు. తప్పు చేస్తున్న సీతారత్నం మొగుడిని అడ్డుకోకుండా అందరము తప్పు చేశాం అంజలి. మరి మీరందరూ ఇంత పెద్దవారు కదా తాతగారు, ఎందుకు తప్పు చేశారు? ఆ చిన్నపిల్ల కంఠంలో కోపంతో పాటు ధ్వనించిన అసహ్యం చెంపపెట్టులా తగిలింది. అది క్షమించరాని తప్పేనమ్మా. సీతారత్నం స్థానంలో నా కూతురుంటే ఆ వెధవను చెమటాలు లెక్కదీసి కటకటాల్లోకి తోయించేసి ఉండేవాడిని. కానీ సీతారత్నం మనందరికీ ఎంత విశ్వాసంగా చాకరీ చేసినా పని మనిషే తప్ప మనకెవరికి కూతురు కాదుగా.
సీతారత్నం లాంటి చదువు డబ్బు లేని శ్రమిస్తూ బ్రతికే పేదవాళ్లను అలగా జనమని ఈసడించుకునే విశ్వాసఘాతకులం, సంస్కారులం అనుకునే సంకుచిత స్వభావులం, స్వార్థానికి బానిసలం, మన జేబులు, మన పొట్టలు, మన కుటుంబం అనే కుడితిలో ఉండే క్షుద్రులం, ఈదేటటువంటి క్షుద్రులం, జరిగిన తప్పుని సరిదిద్దుకోలేని అసమర్థులం, విచారించడం తప్ప ఏమీ చేయలేం. అన్నం తిందారా తల్లి? నేను రాను, మీరు వెళ్ళండి తాతగారు. నీకు తినిపించకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? నా బంగారు తల్లివి గదు, దా. ఏమిటి దాన్ని బతిమాలుతున్నారు? లాక్కురాక భోజనాలు చేసి కంచాలు గిన్నెలు గడిగి బోర్లించి వంటింటికి తాళం వేయాలి, సాయంత్రానికి కట్టే టైం లేదు అంది. ఇక అది విన్న అంజలి తోక తొక్కిన తాచులాగా విసురుగా లోపలికి వచ్చింది. దాని కోపం సంగతి నాకు బాగా తెలుసు. కోపం వస్తే ఎవరినైనా సరే విసిరి కొడుతుంది. కానీ దాని కోపం ఎప్పుడు ధర్మాగ్రహమే. దాన్ని డైనింగ్ టేబుల్ వైపు నడిపించబోతే నా చేయితో తోసేసి నడుం పక్క చేతులేసి నిలబడి గట్టిగా అరిచింది. నేను అన్నం తినను, నేను అసలు మీతో ఊరే రాను. తాతగారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ అరుపుకు అందరం ఉలిక్కిపడ్డాం. ఎందుకు తినవు? నీకేమైంది? ఊరికెందుకు రావు? వేషాలు వేస్తున్నావా? రా త్వరగా అంది శ్వేత కంచాల్లో వడ్డిస్తూ. నాకు అక్కర్లేదు, నేను తిన్నాం. అయినా సీతారత్నం చచ్చిపోతే మీరు ఎలా అన్నం తింటున్నారు అంది నిప్పులు రాలుస్తున్న కంఠంతో. నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అవును, ఇంటి మనిషి లాంటి సీతారత్నం ఇంటి పక్కన అన్యాయంగా చచ్చిపడి ఉంటే, పిల్లలు ఆ తల్లి శవం మీద పడి గోడుగోడును ఏడుస్తూ ఉంటే ఇక్కడ తిళ్ళు తింటానికి కూర్చున్నాం. ఏం మనుషులం? అదే చనిపోయింది ఏ చుట్టమో అయితే శవం లేచి అంత్యక్రియలు పూర్తయ్యేదాకా తిండి ప్రసక్తే ఉండదు. బొంగరల్లా గిర్రం తిరుగుతూ చేతిలో పని అందుకునే చేసే సీతారత్నం ఏ చుట్టమో కానందుకేగా సిగ్గు లేక భోజనానికి తయారయ్యాం. చి, ఇన్నేళ్ళొచ్చాయి నాకు. పసిపిల్లకున్నంత జ్ఞానము విశ్వాసము కూడా లేకపోయాయి. సిగ్గుతో నా తల వంగిపోయింది. నాకు అక్కర్లేదు అని లేచాను. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ తినాలో మానాలో అర్థం కాక తెల్లబోయి కూర్చున్నారు. తప్పమ్మ, అలా అనకూడదు. సీతారత్నం చాలా మంచిది. ఆమె చనిపోవటం అందరికీ బాధగానే ఉంది. కానీ మనం ఏం చేయగలం? నువ్వు అన్నం తినకపోతే నీకు నీరసం వచ్చేస్తుంది. చాలా మంచిదానవు గదు, రామ్మ అనునయించబోయింది మనోహరి. ఎప్పుడూ అమ్మమ్మ మాట జవదాటని అంజలి మనోహరి చేతిని విసిరుకొట్టింది. కోపం, అసహనం దాన్ని పెనుగొన్నాయి. తాతగారు, మీరు చెప్పండి, ఏ మగాడికి ఇద్దరు పెళ్ళాలు ఉండకూడదన్నారు కదా, ఉంటే ఆ మగాడు చాలా చెడ్డవాడు కదూ? అవును అన్నాను, అంజలి ప్రశ్నలు ఎక్కడికి దారితీస్తాయో అని ఆశ్చర్యపోతూ. రెండో పెళ్ళాన్ని తెచ్చుకున్నవాడిని శిక్షించాలన్నారు కదూ? అవును, ఇప్పుడు అంటాను. ఇద్దరు పెళ్ళాలని కలిగి ఉండటం అసభ్యత, అనాగరికం, చట్టవిరుద్ధం. మరి వెంకటేశ్వర స్వామికి ఎంతమంది పెళ్ళాలు తాతగారు? అందరం అదిరిపోయాం ఆ ప్రశ్నతో. ఈ ఇద్దరు పెళ్ళాలు. అది తప్పు కాదా తాతగారు? శ్వేతే ముందు తెరుకుని, ఏమిటా పిచ్చి ప్రశ్నలు? అయినా వెంకటేశ్వర స్వామి దేవుడు గురించి అటువంటి ప్రశ్నలు వేయటం చాలా తప్పు. దేవుడికి కోపం వస్తుంది. చెంపలేసుకో అంది కోపంగా. అంజలి అసలు తల్లి వైపే చూడటం లేదు. దేవుడికైతే ఇద్దరు పెళ్ళాలు ఉండొచ్చా తాతగారు? మనుషులకో రూలు, దేవుడికో రూలునా? వారించాను. శ్వేతకి ఎన్నోసార్లు చెప్పాను, పిల్లల ప్రశ్నలు వేస్తుంటే అడ్డుకోవద్దు అని, కోపగించుకోవద్దని, జ్ఞానానికి ప్రశ్నించడమే మూలమని, ప్రశ్నించలేని వాళ్ళు మందబుద్ధులు అవుతారని. చెప్పండి తాతగారు, దేవుడికైతే ఇద్దరు పెళ్ళాలు ఉండొచ్చా? అది తప్పు కాదా? రెట్టించింది. సభ్యత, సంస్కారాలు, లోక నియమాలు, నీతి పాటించేవారెవరికైనా ఒకటే రూలు వర్తిస్తుంది. నా దృష్టిలో దేవుళ్లకు మినహాయింపులు ఏముండవు. అయితే తాతగారు, ఇద్దరు పెళ్ళాలు దేవుళ్ళకి ఉండకూడదు కదా, మరి ఇద్దరు పెళ్ళాలున్న దేవుళ్ళకి దండాలు పెట్టడం తప్పు కాదా తాతగారు? నా దృష్టిలో తప్పే తల్లి అన్నాడు ఆయన. అయితే పెద్దవారు, మీరందరూ ఎందుకు తప్పులు చేస్తున్నారు తాతగారు? సమాధానం చెప్పండి మరి అన్నట్టు చూస్తోంది కింద పెదవి కొరుక్కుంటూ. ప్రతి విషయం గురించి ప్రశ్నించి నిజం తెలుసుకోవాలి తల్లి. జీవితం ఒక ప్రశ్న జవాబుల ఆట అంటూ పసిదాన్ని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆలు నేనే నేర్పాను. ఇప్పుడు నన్నే ఒక ఆట ఆడిస్తోంది. దాన్ని కళ్ళల్లో అల్లరి చేసే పసితనం, కొంటెదనం లేవిప్పుడు. నిజం తెలుసుకోవాలని జిజ్ఞాస. అది కళ్ళల్లో తెచ్చే వింత మెరుపు అగ్నిలా జ్వలిస్తోంది నన్ను ముగ్ధుణ్ణి చేస్తూ.
ఎందుకంటే ఏం చెప్పను, పెద్దరికాన్ని తెచ్చేది వయసు కాదు, జ్ఞాన అజ్ఞాన విచక్షణ. అది లేని వాళ్ళు ఎప్పటికీ ఎదగని వాళ్ళుగానే ఉండిపోతారు. చాలామంది మంచి చెడ్డల వివేచన లేక ఏమీ ఆలోచించకుండానే తెలియక తప్పులు చేస్తారు. కొంతమంది ఆలోచించగలిగి తప్పు అని తెలిసి కూడా తప్పులు చేస్తారు. తప్పులు చేయటం అలవాటైపోయిన బతుకులు కదా. అయితే నేను తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ ఆ తప్పు చెయ్యను తాతగారు. ఇద్దరు పెళ్ళాల దేవుళ్ళని ఎప్పుడు ఇక దండాలు పెట్టను. నేను ఊరు రాను, మీరు వెళ్ళొద్దు తాతగారు. ఆ తప్పులు చేయటానికి సిగ్గులేని వాళ్ళు పెడితే వెళ్తారు అంటూ అంజలి విసురుగా పెరట్లోకి వెళ్ళిపోయింది. శ్వేత నోట మాట రాక ముక్కు మీద వేలేసుకుని గోడ కతుక్కుపోయింది మనోహరితో పాటు. అదండి కథ. ఎంత ఆ పిల్లల ఎంత ఆరిందా చూడండి, అసలు నిజంగా ఎన్ని క్వశ్చన్లు వేస్తుందో. బాబా బాబా, ఒక క్వశ్చన్ బ్యాంక్. మళ్ళీ ఆమెకు ఆన్సర్లు ఇవ్వాలన్నీ. చూడండి ఎంతమందితో కలిసి ఎన్ని క్వశ్చన్లు, అసలు భయంకరమైన క్వశ్చన్లు, కొన్నిటికి మనం ఆన్సర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. అలాంటి క్వశ్చన్లు వేస్తోంది. నిజంగా సూపర్ కిడ్. థ్యాంక్ యూ.